చెస్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ మాస్టర్. అజయ్ సంతోష్. అజయ్ అని పిలవాలా, సంతోష్ అని పిలవాలా? మీరు ఎలా పిలిచినా పర్లేదు. చెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అన్నిట్లో నేను బాగానే పర్ఫామ్ చేసేవాడిని. ఈ చెస్ లో మాత్రం నేను చెస్ అంటేనే లైక్ మైండ్ గేమ్. ఎదుటి వాడితో కూర్చున్నప్పుడు ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చేది ఏంటి? ఫస్ట్ నా మైండ్లో తను ఇప్పటివరకు ఎన్ని కంట్రీస్లో ఆడావు? 15+ కంట్రీస్లో చెస్ ఆడుంటాను. గ్రాండ్ మాస్టర్స్ ఎంతమందిని ఓడించావు? కౌంట్ చేయలేదు, కానీ మినిమం ఒక చాలా హార్డ్ అనిపించింది నాకు వాళ్ళతో ఆడుతూ ఉంటే అన్నట్టు ఎప్పుడైనా అనిపించింది? వాళ్ళు నాకన్నా చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు. ఓన్లీ వే నేను వాళ్ళని ఓడించడం, వాళ్ళని అలిసిపెట్టి అలా ట్రై చేయడానికి నాకు కష్టంగా ఉండేది. చెస్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ప్లేయర్? నాకు ఓవరాల్ ఫేవరెట్ ప్లేయర్ బాబీ ఫిషర్. ఓకే, అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు, 5 రౌండ్ టోర్నమెంట్. సర్ప్రైజింగ్లీ అందరు పెద్దోళ్ళని కూడా ఓడించేసాను అక్కడ. 2019లో ఏదైతే స్టార్ట్ చేసావో 2019లో విన్స్ అనేవి చాలా బాగున్నాయి. సడన్ గా గ్రాఫ్ ఎందుకు అలా పడిపోయింది? లాక్డౌన్ స్టార్ట్ అయినాక నేను చెస్ ఫస్ట్ రౌండ్ బాగానే ఆడాను, టైం అవుట్ అయ్యి ఓడిపోయాను. సరేలే బ్యాడ్ లక్ అనుకున్నాను. సో ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న మన అజయ్ సంతోష్ గారు వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఎవరైతే మీకు ఒలింపిక్ మెడల్స్ కానీ టాప్ లెవెల్లో చైనీస్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చైనా గవర్నమెంట్ వాళ్ళని దత్తత తీసేసుకుంటుందండి. నార్మల్గా బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదండి, మాది చాలా నార్మల్ ఫ్యామిలీ. మా నాన్నగారు కూడా చిన్న. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పరంగా చాలా ఎంకరేజ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుందండి. ఎక్కడ అంటే ఈ 3 లెవెల్లో బాగా ఉంది. 8.5 years వయసులో అప్పుడే చెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రజ్ఞానంద ఒక 28 మందితో ఆడాడు. ఆ 28 మందిలో వీడు కూడా ఒకడు. ఏమైంది అప్పుడు? డ్రా అయింది. ఓకే, అప్పుడే డ్రాగా నిలిచాడు. సో నాకు తెలిసి ఇంకొక 1 yearలో GM అవ్వబోతున్నాడు. అదే ఫుల్ ట్రైన్.